హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. గోరింటాకు రుబ్బకుండా అప్పటికప్పుడు గోరింటాకుతో ఇన్స్టెంట్ అండ్ క్విక్గా గోరింటాకు పెట్టుకోవచ్చు. ఈ గోరింటాకు మనకి సంవత్సరం పొడవునా దొరుకుతుంది. వేరే అప్పుడు పెట్టుకునే దానికంటే ఆషాఢ మాసంలో పెట్టుకునే దానికి ఎంతో తేడా ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఆషాఢంలో గోరింటాకు ఒక్కసారైనా పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. ఆకులతో గోరింటాకు పెట్టుకోవడం కోసం ముందుగా కొన్ని సైజెస్ ఉన్న ఆకుల్ని తీసుకోవాలి. కొన్ని ఆకుల్ని సర్కిల్ అండ్ డైమండ్ షేప్స్ లో కట్ చేశాను. అలాగే ఫింగర్స్ కి పెట్టుకోవడం కోసం మైదాకుల్ని స్ట్రైప్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ ఆకుల్ని అప్లై చేయడం కోసం విక్స్ ఆర్ వ్యాజ్లిన్ తో పాటు ఏదైనా పెయిన్ కిల్లర్ ని తీసుకోవాలి. ముందుగా కొంచెం విక్స్ తీసుకొని హ్యాండ్ కి అప్లై చేసుకోవాలి. ఒకసారి పెయిన్ కిల్లర్ స్ప్రేతో కూడా స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ని అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను రౌండ్ షేప్ అండ్ డైమండ్ షేప్ లో ఉన్న డిజైన్ ని అరేంజ్ చేస్తున్నాను. ఈ ఆకులతో మనకి ఏ డిజైన్ ప్యాటర్న్ కావాలంటే ఆ డిజైన్ ప్యాటర్న్ ని మనం పెట్టుకోవచ్చు. దీనికి ముదురు ఆకుల కంటే లేత ఆకులు తీసుకుంటే చాలా తొందరగా పండుతుంది. ఇప్పుడు కొంచెం పెద్ద సైజు ఉన్న ఆకుల్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇవి ఫింగర్స్ కి సింపుల్ లుక్ కోసం ఈ స్ట్రైప్స్ ని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మంచి డిజైన్ వస్తుంది. ఇలా ఆకులన్నీ ఒక మంచి డిజైన్ ప్యాటర్న్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఆకులన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మళ్ళీ ఒకసారి పెయిన్ కిల్లర్ స్ప్రేని మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు చేతిని కదపకుండా ఉంచాలి. ఆకులన్నీ కొంచెం డ్రై అయిన తర్వాత స్లోగా లీవ్స్ ని రిమూవ్ చేయాలి. చూసారు కదా ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఇలా ఇన్స్టెంట్ గా క్విక్ గా న్యాచురల్ కలర్ వచ్చేలాగా గోరింటాకు ఆకులతో మనం ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే మీకోసం మరికొన్ని లేటెస్ట్ డిజైన్స్ ని మీకోసం షేర్ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. మనకి నచ్చిన విధంగా ఆకుని చేంజ్ చేసుకొని కట్ చేసుకొని లేదా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుకొని కూడా మనం ఎలా కావాలి అనుకుంటే ఆ డిజైన్ లో మనం పెట్టుకోవచ్చు. సింపుల్ అండ్ డిఫరెంట్ గా బాగుంది కదా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.